ఆయన ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమియు పుచ్చుకొనకుండెను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు దర్శించిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నేనేమి చేయాలి? ఇదిగో నువ్వు తిన్నననే మార్గంలోనికి వెళ్ళు. ఓ గృహము కనబడుతుంది, ఆ గృహములోనికి వెళ్ళి నువ్వు అక్కడ నివాసము చేయమంటే ఇతను వెళ్ళి ఏమి చేస్తున్నాడు తెలుసా? 3 దినములు అన్న పానము పుచ్చుకోకుండా ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు మొట్టమొదట చేసిన ప్రార్థన ఏమిటంటే ఒప్పుకోలు ప్రార్థన. ఉపవాసం ఉన్నాడు తల్లి, మంచినీళ్ళు కూడా తీసుకోలేదు, కళ్ళు కూడా తెరవలేదు. మోకరించి అదే ప్రార్థన, అయ్యా నేను హింసించానయ్యా, నీ సంఘాన్ని హింసించానయ్యా, నీ బిడ్డలను చంపానయ్యా, నేను బంధిస్తూ ఉన్నానయ్యా, యేసు క్రీస్తు పేరున ప్రార్థన చేసే ప్రతి బిడ్డను కూడా, స్త్రీనేమి పురుషుని ప్రతి ఒక్కరినే చంపుకుంటూ వచ్చాను. నువ్వు మాట్లాడిన తర్వాత, నువ్వు దర్శించిన తర్వాత, నువ్వు నీ స్వరము విన్న తర్వాత, నీ ఆజ్ఞలు విన్న తర్వాత నేను ఒప్పుకుంటూ ఉన్నానని ఒప్పుకోలు ప్రార్థన చేశా. ఈ రాత్రికాల సమయంలో నీ పాపం ఏమిటో నీకు తెలుసు. సంఘాన్ని దూషిస్తూ ఉన్నావా? సంఘాన్ని హింసిస్తూ ఉన్నావా? సంఘములకు వచ్చిన బిడ్డలను నీ ప్రవర్తన ద్వారా ఏమన్నా గాయపరుస్తూ ఉన్నావా? ఈరోజు ఎటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నావు? నీ పాపము నీకు తెలిసినప్పుడు, నీ అన్యాయం నీకు తెలిసినప్పుడు, నీ అక్రమము నీకు తెలిసినప్పుడు ఆయన దగ్గర నువ్వు సాష్టాంగ పడిపోవాలి. ఆయన పాదసన్ని దగ్గరికి వచ్చి, ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చి, అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఒప్పుకోలు ప్రార్థన అంటే నేను పడిపోయి ఉన్నాను, నువ్వంటే నాకు తెలియని స్థితిలో ఉన్నాను, ఈ నేల మట్టుకు నేను పడిపోయి ఉన్నాను, నీ దర్శనంలో నువ్వు మాట్లాడేటప్పుడు నేను నిలబడలేను. నేను నిలబడాలంటే మొదట ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. ఈరోజు నువ్వు ఏ పాపంలో పడిపోయావో నీకు నాకు తెలుసు. ఈరోజు నిలబడాలనే ఆ యొక్క జ్ఞానము ఉంటే, నువ్వు నిలబడాలనే ఆ ఆలోచన నీకు ఉంటే, నిలబడాలి అనే యొక్క ఆ సోయ నీకు ఉంటే ఏమి చేస్తావో తెలుసా? నీ పాపాన్ని ఒప్పుకుంటావు, నీ పాపాన్ని నువ్వు విడిచిపెడతావు. అయ్యా నేను పాపినని చెప్పి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి నువ్వు గోచాడుతావు. నీలో ఒప్పుకోలు లేకపోతే సమర్థించుకుంటే కిడిలో పడిపోతావు, నిలబడలేవు తల్లి. అంత్యకాల దినములు ఇవి. ఈరోజు నిలబడిన వాడే క్రైస్తవుడు, పడిపోయేవాడు క్రైస్తవుడు కాదు. సంఘములో ఉండడు, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన న్యాయ సింహాసనం ఎదురుకుండా నిలబడడు. అందుకే